హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ 6వ వారం నామినేషన్స్లో ఓజీ క్లాన్కి మండిపోతుంది. ముఖ్యంగా యష్మి విష్ణుప్రియలకి ఓ ఆట ఆడిస్తేస్తున్నారు రాయల్ క్లాన్. నామినేషన్స్లో వాళ్ళు ఇచ్చిన స్ట్రోక్కి యష్మికి అయితే మాటలే రాలేదు. అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈరోజు వీడియోలో చూసేద్దాం. బిగ్ బాస్ ఎపిసోడ్లో 6వ వారం నామినేషన్స్కి ప్రాసెస్ జరిగింది. అయితే ఈసారి వైల్డ్ కార్డ్ రాకతో నామినేషన్స్లో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈసారి రాయల్ క్లాన్ రాకతో లెక్కలు మారాయి. 5 వారాలు మీ ప్రయాణాన్ని, మీ ఆట తీరును, మీ స్వభావాన్ని ఆడియన్స్ లాగా చూసి వైల్డ్ కార్డ్స్ ఇక్కడికి వచ్చారు కనుక మీపై వారికి ఓ స్పష్టమైన అభిప్రాయం ఉండి ఉండొచ్చు. కనుక ఈసారి నామినేషన్స్ రాయల్ క్లాన్ మాత్రమే చేస్తారు. మీకు ఎవరు అనర్హులు అని భావిస్తే వాళ్ళల్లో 2 ఓజీ క్లాన్ సభ్యులను నామినేట్ చేయాలి అని మెగా చీఫ్ అయిన కారణంగా నబీల్ను ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఇక నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవ్వగానే సీజన్ 1 తరపున హరితేజ మొదలుపెట్టింది. మొదటి బంతికే సిక్సర్ అన్నట్టుగా ఫస్ట్ నామినేషన్ యష్మికి వేసింది. నామినేషన్ బోర్డు మెడలో వేసి పక్కాగా తన పాయింట్లు చెప్పేసింది హరితేజ. మీరు హౌస్లో చెప్పేది ఒకటే, చేసేది ఒకటి. పర్సన్ టు పర్సన్ మీ రూల్స్ మారుతున్నాయి. మీకు మంచి రిలేషన్షిప్ ఉన్న వాళ్ళ దగ్గర మీకు రూల్స్ ఏం ఉండవు. ఇక ప్రతి వారం ఒక మనిషిని టార్గెట్ చేస్తూ నామినేట్ చేయడం ఒక స్ట్రాటజీలా పెట్టుకుంటున్నట్లు ఉంది. అయితే అలా రిపీటెడ్గా ఒకరినే నామినేట్ చేయడం వల్ల వేరే వాళ్ళు ఒక అనర్హుడైన వ్యక్తి నామినేట్ చేయకుండా మీరు సేవ్ చేస్తున్నారు. ఇక నన్ను హర్ట్ చేసావు అందుకే నామినేట్ చేస్తున్నా అంటూ ప్రతి వారం చెప్పడం వల్ల అది అన్యాయంగా అనిపిస్తుంది, అలాగే బోర్గా ఉంది. ఇక మొన్న ఫ్యామిలీ పంపిన ఫుడ్ విషయంలో మీరు అది మణికంఠకి ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మీకు ఇష్టమైన వాళ్ళవి ఎమోషన్స్, మిగిలిన వాళ్ళవి కాదు అన్నట్లుగా ఉంది మీ బిహేవియర్ అంటూ యష్మికి ఈడ్చిపడేసింది హరితేజ. ఇక హరితేజ పాయింట్లను డిఫెండ్ చేసుకోవడానికి యష్మి ట్రై చేసింది, కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. నేను స్ట్రాటజీలను అనేది గేమ్లో మాత్రమే వాడతా, మిగిలిన చోట నాకు ఏమనిపిస్తే అది చేస్తా. అది మీకు రాంగ్గా అనిపించవచ్చేమో, కానీ ప్రతి వారం నామినేషన్ చేస్తా అని నేను చెప్పాను, కానీ చెప్పినందుకే చేయడం లేదు. ఆయన తప్పులు చెప్తూ చేస్తున్నా, అయినా అది నా నామినేషన్. నా గేమ్కి ఎవరు డిస్టర్బింగ్గా ఉన్నారు వాళ్ళనే కదా చేయాలి. ఇక కన్ఫర్మేషన్ రూమ్ చెప్పారు కదా, మణికంఠ మాతో ఎంత గొడవ చేసినా వాడు ఎడవగానే ప్రతి ఒక్కరు ఓదారుస్తాం అంటూ యష్మి చెప్పింది. దానికి ఎందుకు మీ ప్రేమ ఆయనకి అంటూ హరితేజ ప్రశ్నించింది. దానికి యష్మి ఆన్సర్ ఇవ్వలేదు. కానీ మణికంఠకి ఇక్కడ లవ్ దొరుకుతుంది. నిఖిల్కి మణికంఠ కంటే ఎక్కువ ఫ్యామిలీ సపోర్ట్ అవసరం అనేది నాకు అనిపించింది. అందుకే ఫుడ్ నిఖిల్కి ఇచ్చి మణికంఠ ఓదార్చాను అంటూ యష్మి చెప్పింది. మరి అదే ఓదార్పు నిఖిల్కి ఇచ్చేసి మణికంఠకి ఫుడ్ ఇచ్చి ఉండొచ్చు కదా అంటూ హరితేజ అడిగేసరికి తెల్ల ముఖం వేసింది యష్మి. అయినా మీరు ఇది ఓదార్చేది కూడా ఫేక్గా అనిపిస్తుంది అంటూ హరితేజ అంది. ఇక తర్వాత తన సెకండ్ నామినేషన్ పృథ్వీకి వేసింది హరితేజ. మీరు టాస్కులు ఆడేటప్పుడు స్ట్రెంగ్త్తో అలానే కాస్త పొగరుగా కూడా ఆడతారు. అయితే మీరు మెగా చీఫ్ టాస్క్ జరిగినప్పుడు ఐ పక్కన గ్యాప్ ఉండాలా లేదా అనేది మీరు డిసైడ్ చేయలేకపోయారు. పక్కన వాళ్ళు ఏమంటే దానికి కొట్టేసి ఆడారు. అంతే. ముఖ్యమైన టాస్కుల్లో మీ డెసిషన్ మీరు తీసుకొని ఉంటే బాగుండేది. ఇలా పక్కన వాళ్ళు చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతేనే మీ గుర్తింపు ఎక్కడ ఉంటుంది. అలానే టాస్కులు తీసేస్తే మీరు ఏంటి అనేది పెద్దగా కనిపించడం లేదు అంటూ హరితేజ చెప్పింది. దీనికి మన యాటిట్యూడ్ స్టార్ పృథ్వీ తన పాయింట్ చెప్పాడు. మీరు ఇన్ఫ్లుయెన్స్ అన్నది నేను ఒప్పుకోను. ఇక్కడ మేము ఆడింది ఎక్కువగా టీమ్ గేమ్సే కనుక టీం చెప్పినట్లు చేశా. ఇక మెగా చీఫ్ టాస్క్లో ఐ పక్కన గ్యాప్ ఉంటుందా లేదా అనేది నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు. అయినా మీరు నా గేమ్ చూసింది 1 అవర్ ఎపిసోడే కదా, దాన్ని బట్టి ఎలా డిసైడ్ చేస్తారు అంటూ పృథ్వీ అడిగాడు. దీనికి ఇప్పటి నుంచి మా పరిస్థితి ఇంకా అదే కదా, మమ్మల్ని కూడా జనాలు ఇలానే 1 అవర్ ఎపిసోడే చూసి డిసైడ్ అవుతారంటూ హరితేజ కౌంటర్ ఇచ్చింది. అయినా సరే నేను మీ నామినేషన్స్ అగ్రీ చేయను అంటూ పృథ్వీ అంటే నేను అగ్రీ చేస్తా, అది చాలు అంటూ హరితేజ పంచిచ్చింది. ఇక తర్వాత గౌతమ్ తన నామినేషన్స్ వేయడానికి వచ్చాడు. సీజన్ 7లో పాటించి అదే సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ పంచ కట్టుకొని వచ్చాడు డాక్టర్ బాబు. ఇక తన మొదటి నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు. విష్ణుప్రియను ఎందుకు నామినేట్ చేస్తున్నానంటే బిగ్ బాస్ అనేది ఇండివిజువాలిటీ గేమ్, కానీ నువ్వు నీ గేమ్ వదిలేసి వేరే రూట్లో వెళ్ళిపోతున్నావని, కాన్సన్ట్రేషన్ వేరే వాళ్ళపై ఉందని నాకు అనిపిస్తుంది. ఇక్కడున్న వాళ్ళల్లో నువ్వు అన్డిజర్వ్ అని నాకు అనిపిస్తుంది, అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అంటూ డాక్టర్ బాబు చెప్పాడు. ఇక దీనికి డిఫెండ్ చేసుకుంటూ బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ షో, నాకు ఇక్కడ అందరితో మంచి బాండింగ్ ఉంది. అయితే నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళ దగ్గర అందుకు తగ్గట్లే ఉంటా. అక్కడ నేను ట్రూత్ఫుల్గా ఉండాలనుకుంటా, అలాగే ఉంటున్నా. ప్రేక్షక దేవులు నన్ను ముందుకు తీసుకెళ్లేంత వరకు వెళ్తా.
అంతేగాని ప్రతిసారి విన్ అయిపోవాలని నేను కానిదానిది నేను ఇక్కడ చెప్పలేను. నాకు ఏమనిపిస్తే అదే చేస్తా. ఇది నీకు నచ్చకపోతే మీ ఇష్టం అంటూ విష్ణుప్రియ చెప్పింది. ఇక తర్వాత తన సెకండ్ నామినేషన్ యష్మికి వేశాడు గౌతమ్. రివెంజ్ నామినేషన్ వేస్తున్నారు. మణికంఠను ప్రతిసారి నేను నామినేట్ చేస్తానని చెప్పడం కరెక్ట్ గా అనిపించలేదు. ఇక సెకండ్ పాయింట్, మీకు స్పోర్టివ్నెస్ లేకపోవడం. పప్పీ టాస్క్ జరిగినప్పుడు మీ బొమ్మ మణికంఠ తీసేశాడు. నా బొమ్మ తీసేశావు కదా, చెప్తా నీ సంగతి అన్నట్లు మణిని బెదిరించావు. అప్పుడు వాడు ఏడ్చాడు కూడా. వాడు హట్ అయ్యేలా బిహేవ్ చేస్తున్నావని అనిపించింది అంటూ గౌతమ్ తన పాయింట్స్ చెప్పాడు. దీనికి రిప్లై ఇస్తూ, అప్పుడు వాడు నా వల్ల ఏడవలేదు, సీత అన్నందుకు ఏడ్చాడు. అయినా సరే నేనే వెళ్ళి ఓదార్చా. అయితే నేను బెదిరించినట్లు మాట్లాడానా అది మీరు అనుకుంటున్నారు, కానీ నాకు అది గుర్తులేదు. అయినా వాడు ఏడిస్తే నాకు నిజంగా బాధేస్తుంది. ఇక రివెంజ్ నామినేషన్ పాయింట్ ఒప్పుకుంటా, కానీ అలా ఎందుకు చేయకూడదు, నాకు ఇబ్బందిగా అనిపించినప్పుడు నేను చేస్తా అంటూ యష్మి చెప్పింది. ఇక చివర్లో యష్మి, నీకు ఒక సలహా ఇస్తున్నా, నువ్వు మాట్లాడేటప్పుడు నీ యాక్షన్స్ కూడా కొంచెం చూసుకో అంటూ గౌతమ్ చెప్పాడు. దీనికి కళ్ళు పక్కకు తిప్పి, ఆహా చూసుకుంటా, మాట్లాడుకుందాం అని అంటూ యష్మి అంది. ఇలా నామినేషన్స్లో యష్మికి గట్టిగానే పడ్డాయి కౌంటర్లు. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.